హలో అన్న, మీ పేరు? విశ్వప్రసాద్. ప్రెజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలా ఉంది? 2 మంత్స్ అయింది అధికారంలోకి వచ్చి. ఎలా అనిపిస్తుంది ప్రెజెంట్? ప్రజెంట్ బాగానే ఉన్నది కాంగ్రెస్. 6 గ్యారెంటీలు అన్నారు కదా, అంటే చేస్తారనే నమ్మకం ఉందా? ఉన్నది, చేస్తారని నమ్మకం ఉన్నది. 100 రోజుల్లో వాళ్ళు చేస్తారు కంపల్సరీ. సరే, కేసీఆర్ గారితే చూశారు 10 ఏళ్ల పాటు. వాళ్ళది ఎలా అనిపించింది? లాస్ట్ 10 ఇయర్స్ చూస్తే 7-8 లక్షల కోట్లు అప్పు చేసిపోయారు కేసీఆర్ గారు అంటున్నారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. అది కేసీఆర్ గారు చేసిర్రు కానీ అన్నీ అప్పులే చేసుకుంటే 7 లక్షల కోట్లు అప్పు చేసిండు. 100 ఎకరాల వాళ్ళకు రైతు బంధు ఇచ్చి వాళ్ళకు అడ్డగోలుగా ఇచ్చుకుంటూ పోయి 7 లక్షల కోట్లు అప్పు చేసిండు. వృధా చేసిండు డబ్బులు. సచివాలయం ఉండగా సచివాలయం కూలగొట్టి సచివాలయం కట్టే, ఈ ప్రగతి భవన్ ఉండగా ప్రగతి భవన్ మళ్ళీ కూలగొట్టి మళ్ళీ కట్టే. ఎవరి డబ్బులు అని చెప్పి పబ్లిక్ పైసా అట్లా నాశనం చేసి నేనే, అది పద్ధతి కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బాగా చేస్తున్నారు, ముందు ముందు కూడా బాగానే చేస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూడా మంచిగా కట్టినా అని చెప్పి అది కూడా మేడగడ్డ ఎట్లా పోయింది, అన్నీ అట్లే ఉంటాయి అతని. అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూలిపోతుంది, కేసీఆర్ గారు ఎమ్మెల్యేలను మరి కొంటారు, మరి టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది అంటున్నారు. అది ఎట్టి పరిస్థితిలో కాదు, అది ఎట్టి పరిస్థితిలో కాదు. అది వాళ్ళు అనుకుంటారు కానీ అది అయ్యేది కాదు, పోయేది కాదు. కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకే గొడవలు ఉన్నాయి, దానికి కారణం వల్ల కాంగ్రెస్ పార్టీలో చీలికలు వస్తాయి అంటున్నారు. రేవంత్ రెడ్డి అందరినీ కలుపుకుంటూ పోతున్నారు, ముఖ్యమంత్రి గారు అందరినీ కలుపుకుంటూ పోయినప్పుడు ఎట్లా చీలికలు అవుతాయి? ఆయన కలుపుకోకపోతే చీలికలు అవుతాయి. కలుపుకోకపోతున్నారు కదా అందరినీ. ఇంకోటి ఢిల్లీలో వాళ్ళు ఎట్లా నిర్ణయిస్తే అట్లా అవుతుంది. మన ముఖ్యమంత్రి గారిది కాదు, పార్టీ వాళ్ళది కాదు, ఢిల్లీ వాళ్ళది ఇష్టం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు నచ్చిర్రు, రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసిర్రు. ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే ఇచ్చారో దాని గురించి చాలామంది ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు. మీరు ఏమంటారు దానికి? సమర్థిస్తున్నారా దాన్ని? సమర్థిస్తున్నాం, మంచిగా ఉన్నది. అది అప్పుడు ఆర్టీసీ బస్సులు ఎక్కువ లేవు, ఇప్పుడు కూడా కొత్తవి పెడతా అని చెప్తున్నారు, పెడతారు. మహిళలకు కూడా మంచిగానే ఉచిత బస్సు నిర్ణయిస్తారు. అట్లే కాంగ్రెస్ సెంట్రల్లోకి వస్తే ఇంప్లిమెంట్ చేస్తున్నారు 6 గ్యారెంటీలు. సెంట్రల్లోకి రాకుంటే చేసే అవకాశం లేదా? కాంగ్రెస్ సెంట్రల్లో వచ్చినా రాకున్నా 6 గ్యారెంటీలు అయితే కంటిన్యూ చేస్తారు. ఎందుకంటే రైతు బంధు కొన్ని 100 కోట్లు, లక్షల కోట్లు లాస్ చేసిండు. అట్లా ఉంటుంది 5 ఎకరాల లోపు చేసిండనుకో, అక్కడ వచ్చే పైసా 6 గ్యారెంటీలు ఈజీగా చేస్తారు. అలాగే రైతు బంధు అన్నారు. రైతు బంధు అప్పుడు కేసీఆర్ గారు దళిత బంధు, షాదీ ముబారక్, కళ్యాణ మస్తు, డబుల్ బెడ్రూమ్లు ఇవన్నీ కంటిన్యూ చేస్తారు. దీన్ని వీళ్ళు కనుక కంటిన్యూ చేస్తారనుకుంటున్నారు? చేస్తారు, కంపల్సరీ చేస్తారు, అన్నీ చేస్తారు. షాదీ ముబారక్ చేస్తారు, కళ్యాణ లక్ష్మి చేస్తారు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు వైట్ రేషన్ కార్డులే ఇవ్వలేదు, ఇప్పుడు ఈ రేషన్ కార్డులు కూడా ఇస్తా అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఓవరాల్గా అయితే రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుందండి. బాగానే ఉన్నాయండి. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి. ఓకే, థ్యాంక్స్, వెల్కమ్. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.